స్మగ్లర్ల ట్రెండ్ మారుతోంది. ఖాకీల నిఘాకు దీటుగా కంత్రీగాళ్ల నకరాలు పెరుగుతున్నాయి. ఏకంగా ఇంట్లోనే గంజాయి వనం పెంచేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ట్రాన్స్పోర్టేషన్లో కొత్త పుంతలతో చెలరేగిపోతున్నాయి గంజాయి ముఠాలు. ఫలితంగా కిలోల కొద్దీ గంజాయి సరిహద్దులు దాటిపోతోంది. అది డిఫరెంట్ స్టైల్లో. ఎలా అంటారా? ఇల్లంతా బంగారం తరహాలో ఒళ్లంతా గంజాయి ఫార్ములాను ట్రాక్ ఎక్కించేశారు స్మగ్లర్లు. మరి ఖాకీలు పసిగట్టరా? మీరే చూడండి. గంజాయి స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. సరికొత్త ఐడియాలతో రంగంలోకి దిగుతోన్న ముఠాలు వాహనాలు, బైక్లు, బ్యాగ్లకు చెక్ పెడుతున్నాయి. కొత్తగా బాడీ ల్యాపింగ్ తో సరికొత్త ట్రెండ్ ను ఫాలో అవుతున్నాయి. ఇలా రూట్ మార్చిన గంజాయి మాఫియా ఏజెన్సీ నుంచి నగరం వైపు వెళ్తోంది. ఏజెన్సీ నుంచి సిటీ వరకు గంజాయిని తెచ్చేందుకు అష్టకష్టాలు పడుతున్నారు స్మగ్లర్లు. దారి మధ్యలో అప్పుడప్పుడు పట్టుబడుతున్నా ఎలాగోలా విశాఖ సిటీకి చేర్చేవారు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి మార్గాలన్నట్లు లారీలకు సెపరేట్ క్యాబిన్లు పెట్టి తరలించేవారు. రోగుల్ని తరలించే అంబులెన్స్ లో కూడా గంజాయిని స్మగ్లింగ్ చేసేవారు. ఇప్పుడు అటు ఎక్సైజ్ ఇటు పోలీస్ నిఘా పెరగడంతో గంజాయి స్మగ్లర్లు రూటు మార్చారు. ఎవరికీ అనుమానం రాకుండా ఓ వస్త్రాన్ని 2-3 మీటర్ల పౌచ్లా తయారు చేసి అందులో గంజాయి ప్యాకెట్లు పెడుతున్నారు. గంజాయితో ఉన్న ఈ క్లాత్ ను చెస్ట్ కు చుట్టేసి జర్కిన్లు వేస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ఈ విధంగా సరిహద్దులు దాటిస్తున్నారు. పాడేరు బస్సులో దిగిన ఇద్దరిని విశాఖ టాస్క్ ఫోర్స్ తనిఖీ చేసేసరికి ఈ బండారం కాస్త బయటపడింది. దీన్ని చూసి పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది. గంజాయి కోసం మన వైజాగ్ రావడం, వైజాగ్ నుంచి మనం పాడేరు వెళ్ళి అక్కడ సెక్యూర్ చేసుకొని పాడేరు బస్సులో ఎక్కి వస్తే మనం అక్కడ కాంప్లెక్స్ దగ్గర పట్టుకోవడం జరిగింది. సో వాళ్ళని చెక్ చేసినప్పుడు సర్ప్రైజ్ థింగ్ ఏంటంటే సర్క్ లోపల ఆల్ రైట్ రౌండ్ ది బాడీ వాళ్ళు సుమారు ఒక్కొక్కరు 8 కేజీలు గాంజాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్ కింద ఫామ్ చేసుకొని రైట్ రౌండ్ ప్యాక్ చేసుకొని దానిపై ఓవర్లాప్ ఒక క్లాత్ చుట్టేసుకొని దాని మీద సర్చ్ చేసుకొని తీసుకొచ్చారు. సో ఇది న్యూ ట్రెండ్ అనమాట. మహారాష్ట్రకు చెందిన నజీర్ ప్రదీప్ షర్ట్లో గంజాయి దాచుకొని ఆర్టీసీ బస్ ఎక్కారు. మార్గమధ్యంలో పోలీసులకు చిక్కారు. ఈ పని చేసిన వాళ్లను జైల్లో పెట్టిన ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసిన కాసుల కోసం ఇలా తెగిస్తున్నారు. ఒరిజినల్గా ఇది ఏజెన్సీ ఏరియాలో కేజీ 1000 రూపాయలు ఉంటుంది. ఇది డెస్టినేషన్ అంటే నాగపూర్ వెళ్ళేటప్పటికి కేజీ 15,000-20,000 అయిపోతుంది. అంటే ఇక్కడ ఎక్కడికక్కడ మార్జిన్స్ వేసేసుకొని ఇప్పుడు అక్కడ 1000 రూపాయలు కొంటున్నారు. ఏజెన్సీ నుంచి ప్లేన్ ఏరియాకి వచ్చేటప్పుడు 2,000 అయిపోతుంది. అక్కడి నుంచి వైజాగ్ స్టేషన్కి వచ్చేటప్పటికి 5,000 అయిపోతుంది. వైజాగ్ నుంచి ఇటు తమిళనాడు అటు నాగపూర్ లేకపోతే ఢిల్లీ వెళ్ళేటప్పటికి 15,000 అయిపోతుంది. సో హ్యూజ్ మార్జిన్స్ ఎప్పుడైతే ఉన్నాయో ఒక కేజీ దగ్గర ఆటోమేటిక్ రిస్క్ కూడా వాళ్ళు చేయడానికి ప్రిపేర్ అయిపోతున్నారు. గంజాయి స్మగ్లింగ్ కు రూట్స్ లెవెల్లోనే చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యారు ఎక్సైజ్ పోలీసులు. వివిధ శాఖలతో సమన్వయం చేసుకుంటున్నారు. డిఆర్ఐ, కస్టమ్స్, పోలీసులతో ఎప్పటికప్పుడు మాట్లాడి పని పూర్తి చేస్తున్నారు. రెవెన్యూ ఇంటెలిజెన్స్, తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తర్వాత కస్టమ్స్ ప్రివెంటివ్ డివిజన్, తర్వాత రెవెన్యూ, ఎక్సైజ్, పోలీస్ ఇవన్నిటితో కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఈ గంజాయి రవాణాని, సాగుని పూర్తిగా అరికడతామనే ప్లాన్తో మనం ముందుకెళ్తున్నామండి. ఏజెన్సీలో ఎక్సైజ్ నిఘా పెట్టిన అటవీ శాఖ తనిఖీలు చేస్తున్న భారీ స్థాయిలో సరుకు ఎలా వస్తోందో పోలీసులు చెప్పలేకపోతున్నారు. ఈ దందాకు ఎవరైనా సహకరిస్తున్నారా, ఇంకెవరెవరి హస్తాలున్నాయి అన్నదానిపై కూపి లాగుతున్నారు. స్మగ్లర్లు ఎన్ని ఎత్తులు వేస్తున్నా వాటిని పట్టుకునే మార్గాల్ని ఎప్పటికప్పుడు అన్వేషిస్తున్నారు పోలీసులు.